హంపీలో ఉన్న విట్టల టెంపుల్ కి వెళ్ళడానికి ఎంచక్కా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ని పెట్టారండి. జస్ట్ 10 రూపాయలు ఇస్తే 2 నిమిషాల్లో టెంపుల్ దగ్గరికి దింపేస్తారు. నేను ఏమన్నా ముసలోన్నా, నేను నడుచుకుంటూ వెళ్తానంటూ బిల్డప్ ఇచ్చాను భయ్య. ఈ 40 డిగ్రీల ఎండకి నేను నడుచుకుంటూ వెళ్లే లోపు నాకు వడదెబ్బే కాదు అన్ని దెబ్బలు తగిలాయి. ఏదో ఒకట్లేండి, హంపీ సిరీస్ లో ఇది నా లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అండి. హంపీ నగరంలో మీరు ఖచ్చితంగా చూడవలసింది ఏదైనా ఉంది అంటే ఈ రాతితో కట్టిన రథమే అండి. ఇలాంటి రథం మన భారతదేశంలో మొత్తం 3 ఉన్నాయండి. ఒడిస్సాలో ఉన్న కోనార్క్ దేవాలయంలో ఒకటి, తమిళనాడులో ఉన్న మహాబలిపురంలో ఒకటి, ఇప్పుడు మనం చూస్తున్న హంపీలో ఒకటి. ఈ రథాన్ని 16th సెంచరీలో శ్రీకృష్ణదేవరాయ కట్టించారు. ఇక్కడున్న ప్రజల నమ్మకం ఏంటంటే ఎప్పుడైతే ఈ రథం 1 ఇంచు ముందుకు కదులుతుందో అప్పుడు ఈ ప్రపంచం ఆగిపోయినట్టు అని అర్థమంట. ఈ విఠల టెంపుల్ లో నాకు చాలా ఇష్టమైనవి ఈ సంగీత స్తంభాలండి. ఈ కట్టడంలో మొత్తం 56 మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయి. ఒక్కో స్తంభానికి ఒక్కో డిఫరెంట్ మ్యూజిక్ ప్లే అవుతుందండి. 700 సంవత్సరాల క్రితం ఒక స్తంభంలో సంగీతాన్ని రూపొందించారంటే అప్పట్లో ఉన్న ఆర్కిటెక్చర్ ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. నా హంపీ సిరీస్ ప్రతి వీడియోని చూసి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నేను మళ్ళీ మీకోసం ఇంకో ప్రదేశాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను.